సబ్స్క్రైబ్ బటన్ని ఎలా ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేశారనుకోండి, నేనేం కొత్త వీడియోస్ చేసినా మీకు వచ్చేస్తాయి. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. భూమి మీద మొత్తం 195 దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఈ వీడియోలో ఒక 30 కంట్రీస్ గురించి 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మీరు ఇంకొన్ని దేశాల గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో పోస్ట్ చేయండి, వాటి మీద సపరేట్ వీడియో చేస్తాను. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. హలో ఫ్రెండ్స్, నా పేరు క్రాంతి, మీరు చూస్తున్నారు సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాని రెయిన్బో నేషన్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆ కంట్రీలో మొత్తం 11 అధికార భాషలు ఉన్నాయి. సూడాన్. ఈజిప్ట్లో ఉండే పిరమిడ్ సంఖ్య కంటే సూడాన్లో ఉండే పిరమిడ్ సంఖ్య ఎక్కువ. ఇథియోపియా. ఇథియోపియా క్యాలెండర్ మనం వాడే క్యాలెండర్ కంటే 7 సంవత్సరాలు వెనకబడి ఉంటుంది. మలేషియా. మలేషియాలో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవడం నిషేధం. సింగపూర్. సింగపూర్లో చీవింగ్ గమ్స్ తినడం, అమ్మడం, ఇంపోర్ట్ చేసుకోవడం ఇల్లీగల్. ఫ్రాన్స్. ఫ్రాన్స్లో చనిపోయిన వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. శాన్ మెరినో. అత్యధిక ఆటోమొబైల్స్ రేటు ఉన్న కంట్రీ శాన్ మెరినో. ఇక్కడ ప్రతి 1000 మందికి 1139 వెహికల్స్ ఉంటాయి. భూటాన్. భూటాన్లో కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం ప్రమాదంగా భావిస్తారు. బల్గేరియా. కామన్గా మనం అవును అనడానికి తలాడిస్తాం, కానీ బల్గేరియాలో తలాడిస్తే కాదు అని అర్థం. బ్రెజిల్. బ్రెజిల్లో ఓటింగ్ మ్యాండేటరీ, అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు ఓట్ చేయాలి. సౌదీ అరేబియా. ఒక్క నది కూడా లేని దేశం సౌదీ అరేబియా. రష్యా. 1908లో రష్యన్ ఒలింపిక్స్ టీం లండన్కి 12 రోజులు లేటుగా వచ్చింది. దానికి కారణం అప్పటికి రష్యన్స్ ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ను వాడకపోవడం. డొమినికన్ రిపబ్లిక్. ఫ్లాగ్ మీద బైబిల్ ఉండే ఒకే ఒక దేశం డొమినికన్ రిపబ్లిక్. ఈస్టోనియా. ఎక్కువ నాస్తికులు ఉన్న దేశం ఈస్టోనియా. ఇక్కడ కేవలం 16% మంది మాత్రమే దేవుడు ఉన్నాడని నమ్ముతారు. గ్రీస్. ప్రపంచంలో కల్లా అతిపెద్ద జాతీయ గీతం ఉన్న దేశం. ఈ జాతీయ గీతంలో మొత్తం 158 లైన్స్ ఉంటాయి. అర్జెంటీనా. అర్జెంటీనా ఫుట్బాల్ అనగానే మనకి గుర్తొచ్చేది డీగో మ్యారడోనా. ఫ్యాన్స్కి ఇతనంటే చాలా పిచ్చి. ఎంత పిచ్చి అంటే మ్యారడోనా పేరుతో ఒక రిలీజియన్ని కూడా స్టార్ట్ చేశారు. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో దాదాపు 10,000 బీచ్లు ఉన్నాయి. మీరు రోజుకో బీచ్కి వెళ్తే మొత్తం బీచెస్ కవర్ చేయడానికి మీకు 27 సంవత్సరాలు పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో న్యూ ఇయర్ మార్చి 21వ తారీఖుని సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్నే నవరోజ్ అని పిలుస్తారు. సౌత్ కొరియా. ఇంటర్నెట్ స్పీడ్గా వచ్చే కంట్రీ సౌత్ కొరియా. అక్కడ ఇంటర్నెట్ స్పీడ్ 21.9 Mbps/s. నౌరు. ఈ దేశంలో 95% మందికి స్థూలకాయం ఉంటుంది, అంటే చాలా లావుగా ఉంటారన్నమాట. డెన్మార్క్. బ్లూటూత్ అనే పేరు డెన్మార్క్ 2వ రాజు కింగ్ హెరాల్డ్ బ్లూటూత్ నుండి వచ్చింది. బొలీవియా. ప్రపంచంలో కల్లా అతి భయంకరమైన రోడ్ బొలీవియాలోని నార్త్ యంగ్నస్ రోడ్. ఇది పర్వతాల్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ 200 నుంచి 300 మంది చనిపోతూ ఉంటారు. కంబోడియా. కంబోడియాలో హిందువుల శాతం 3% మాత్రమే, కానీ ప్రపంచంలో కల్లా అతిపెద్ద హిందూ టెంపుల్ అంగోర్ వాట్ కంబోడియాలోనే ఉంది. ఈజిప్ట్. పూర్వకాలం ఈజిప్ట్లో పిల్లిని చాలా పవిత్రంగా భావించేవాళ్ళు. ఎవరి ఇంట్లో అయినా పిల్లి చనిపోతే దానికి సానుభూతిగా ఐబ్రోస్ని షేవ్ చేసుకునేవాళ్ళు. పిల్లిని చంపినా లేదా పొరపాటున దాని చావుకి కారణమైన వాళ్ళకి మరణశిక్ష విధించేవాళ్ళు. నార్త్ కొరియా. నార్త్ కొరియాలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది, కానీ అక్కడ బ్యాలెట్ లిస్ట్లో ఒకరి పేరు మాత్రమే ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా అతనికే ఓట్ చేయాలి. సొమాలియా. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం ఎక్కువ గొడవలు జరిగే దేశం. ఇది ప్రపంచంలో కల్లా అతి ప్రమాదకరమైన దేశం. ఇండోనేషియా. ఇండోనేషియాలో ఒక పిల్లవాడు ఉండేవాడు. తనకి 18 నెలలు ఉన్నప్పటి నుంచే సిగరెట్లు తాగటం మొదలుపెట్టాడు. అతను రోజుకి 40 సిగరెట్లు తాగేవాడు. దేవుడి దయ వల్ల ఇప్పుడు మానేశాడు. లిబియా. లిబియాలో 90% ఎడారిలే ఉంటాయి. అక్కడ 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి వర్షం పడుతుంది. లగ్జంబర్గ్. లగ్జంబర్గ్లో స్కూల్స్లో ఉన్నప్పుడు లగ్జంబర్గ్ లాంగ్వేజ్లో చదువుతారు. కొన్ని సంవత్సరాల తర్వాత జర్మన్ లాంగ్వేజ్కి షిఫ్ట్ అవుతారు. అదే హై స్కూల్ రేంజ్కి వచ్చేసరికి ఫ్రెంచ్ లాంగ్వేజ్లో చదువుకుంటారు. నేపాల్. రెక్టాంగులర్ షేప్ జెండా లేని ఏకైక దేశం నేపాల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా కొన్ని దేశాల గురించి మరెన్నో మంచి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో పోస్ట్ చేయండి, వాటి మీద ఇంకో వీడియో చేద్దాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.